మనం అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు, పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడినండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్ లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్ లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తా ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్? సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అని మీరే కాదు సార్, మీరు అందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడారు సార్. ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం. మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు 48 గంటల పాటు చల్లో వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్. నిజంగా మాకు వస్తున్నాయా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1000 కోట్లు సార్. అంటే ఇక 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్.